హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ లైన్. సో మనం ఈరోజు అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చినాము. సో లోపల ఎలా ఉంది, ఏ యానిమల్స్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. మెయిన్ గేట్ లెఫ్ట్ సైడ్లోనే ఈ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. సో టికెట్ ప్రైజెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. సో లోపల టాయ్ ట్రైన్ అండ్ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. సో దానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి. ఇంకా టికెట్ తీసుకొని నేను నా ఫ్రెండ్ అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ టికెట్ చెక్ చేసిన తర్వాత లోపలికైతే పంపిస్తారు. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఈ మ్యాప్ కనిపిస్తుంది. సో ఏ యానిమల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని స్టార్ట్ కావచ్చు. కొంచెం లోపలికి రాగానే మాకైతే జింకలు అయితే కనిపించాయి. ఈ గుంపులోకి ఒక టైగర్ ఎంటర్ అయితే ఉంటుంది చూడు. టైగర్ అనగానే మనకి ఈ బోర్డు అయితే కనిపించింది. మన రామ్ చరణ్ గారి డాటర్ క్లీన్ కార్ సెకండ్ బర్త్డేకి ఈ వైట్ టైగర్ని అయితే అడాప్ట్ చేసుకున్నారంట. దిస్ ఈజ్ వైట్ బెంగాల్ టైగర్. టైగర్ని లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం మామ. ఫైనల్లీ మా యంకిరణ్ అయితే చూసినాను ఈరోజు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా, నువ్వు మా ఓడివి. ఇంకా పక్కనే ఇంకో టైగర్ కూడా ఉంది. ఎందుకో ఈ టైగర్ని చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ అండ్ చాలా చిన్న పిల్లోట్లా బిహేవ్ చేస్తున్నాం. తర్వాత ఎలిఫెంట్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చాము. ప్రతి యానిమల్స్ దగ్గర ఇలాంటి బోర్డు కంపల్సరీగా ఉంటుంది. ఈ ఎలిఫెంట్స్ ఏంది మామ ఇంత పెద్దగా ఉన్నాయి. ఈవెన్ ఎలిఫెంట్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ ఎలిఫెంట్స్ రోజుకి 150 నుంచి 200 kg ఫుడ్ అండ్ 200 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటాయంట. అండ్ దిస్ ఈజ్ సఫారీ ఎంట్రన్స్. అంటే లయన్, టైగర్స్ బోన్లో కాకుండా ఫ్రీగా తిరుగుతుంటాయి. సో మనం వ్యాన్లో వెళ్తూ చూడొచ్చు. సఫారీ కోసం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఏసీ వ్యాన్కి అయితే 150, నాన్ ఏసీ వ్యాన్కి అయితే 100. మేమైతే ఏసీ టికెట్ తీసుకున్నాం. ఫైనలీ సఫారీ అయితే స్టార్ట్ అయింది. మేమైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, కాన్సర్లో గేట్ మాదిరి ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న గేట్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రంట్ గేట్ ఓపెన్ చేస్తారు. ఇలాంటి గేటు 4-5 ఉంటాయి. హబ్బా సైరం, ఫైనలీ లయన్స్ అయితే కనిపించాయి. లయన్స్ని ఇంత దగ్గరగా చూస్తుంటే ఆ ఫీలింగే వేరు మామ. ఈ ఫ్రంట్ ఉండేది ఆడ లయన్, ఆ బ్యాక్ అది వచ్చేసి మగ లయన్. బాలయ్య బాబు చల్లగా అనుకున్నాడు. వీడు చూడండి, చెట్టు కింద బాగా చల్లగా అనుకున్నాడు. ఎండాకాలం కదా, మనిషి అయితే ఏంది, జంతువు అయితే ఏంది, రెండు ప్రాణమే కదా పాపం. అందుకే సన్నగా అనుకుంది. వీడు చూడండి, వీడు ఇంకో టైగర్. వీడు చల్లగా వాటర్లో సేద తిరుగుతున్నాడు పాపం. కానీ ఇక్కడ అడుగడుగున కాన్సర్ గేట్స్ పక్కా ఉంటాయి. ఓడియమ్మ బంటే. వీడు కూడా బాగా చల్లగా నీటిలో ఉన్నాడు. ఇంకా అలా ముందుకు వస్తుంటే అడవి దున్నలు అయితే కనిపించినాయి. బాహుబలిలో రానా దగ్గుపాటి పడగొడతాడు కదా, ఆ దున్న. ఇంకా సఫారీ అయితే కంప్లీట్ అయింది. ఎంట్రీ ఒక సైడ్ ఉంటుంది, ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది. సఫారీ కంప్లీట్ చేసుకుని వస్తుంటే మాకైతే జిబ్రాస్ కనిపించాయి. అక్కడ చూడండి, జిబ్రాస్ రేకుల కింద మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. సమ్మర్ కాబట్టి అన్నిటికీ రెస్ట్ కావాలి పాపం. ఇంకా పక్కనే మనకి బాతులు కూడా ఉన్నాయి. వాటి స్విమ్మింగ్ కోసం మంచి వాటర్ కూడా బాగా అరేంజ్ చేసినారు. ఈ బోర్డు చూశారు కదా, ఏ యానిమల్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకొని వెళ్ళొచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. దీన్ని చూశారు కదా, దీని పేరు ఖడ్గమృగం. ఇది సుమారు 1400 నుంచి 2200 kg ఉంటుందంట. అండ్ ఇది 40 నుంచి 50 సంవత్సరాల వరకు బతుకుతుంది. ఫస్ట్ దీన్ని చూసి షాక్ అయ్యా. మా ఫ్రెండ్ అంజిగాడు ఏంటి ఇక్కడ ఉన్నాడని. గబ్బు నా కొడుకు ఎంత గలీజుకున్నాడో చూడండి. వీడు మా ఇంకో ఫ్రెండ్ హిప్పోపటమస్. దీని వెయిట్ కూడా 1000 నుంచి 4500 kg ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు బతుకుతుందంట. మా ఫ్రెండ్ ఈశ్వర్ కూడా సేమ్ దీనిలాగే ఉంటాడు. అండ్ కొంచెం ముందుకు వస్తే లియో కూడా కనిపించాడు. దీని పేరు హైనా. ఇవి చూశారు కదా, కుక్కల్లా కనిపించే నక్కలు, పరమ దొంగనా కొడుకులు. మా ఊర్లో మేకలు, గొర్రెలను మింగేస్తుంటాయి. కొండముచ్చలు, మా చెల్లి తరుణి కూడా సేమ్ వీటిలాగే ఉంటుంది. ఈ తాబేలు ఏంటి మామ ఇంత పెద్దగా ఉంది. దీని పేరు ఆల్ దాబ్రా. అప్పటి సెఫెల్ ప్రెసిడెంట్ 2018లో మన భారత రాష్ట్రపతికి గిఫ్ట్గా ఇచ్చారంట. ఇది చూశారు కదా, ఇది టాయ్ ట్రైన్. దీని టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 80, చిన్నపిల్లలకి 40. ఒక 20 minutes రైడ్ ఉంటుంది. ఇప్పటికే చాలాసేపు తిరిగేసాం. సో ఏమైనా తిందామని రెస్టారెంట్ దగ్గర కూర్చున్నాం. అండ్ ఈ కర్చీప్ స్టైల్ అనుకునేరేమో, ఎండ ఎక్కువగా ఉందని కట్టుకున్నాం మామ. ఇంకా మా ఫ్రెండ్ ఇదేదో తీసుకొచ్చినాడు. ఇంకా ఎనర్జీ కోసం ఏదో ఒకటి వేసేసాం. అండ్ ఇంకా చిన్న బ్రేక్ తర్వాత మేము స్నేక్స్ని చూడడానికి అయితే వెళ్తున్నాం.
స్నేక్స్ ఉండే వాటిని రెప్టైల్ హౌస్ అంటారు. వాటి కోసం ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. మా టికెట్ ఇక్కడ చూపించి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు గ్రీన్ ఇగువానా, ఆకుపచ్చ ఇగువానా. ఈ నేమ్స్ అన్ని మనకు తెలియదు మామ. మేమైతే దీన్ని తొండ అంటాం. చిన్నప్పుడు వీటికి బీడీలు తాగిపించి తెగ ఆడుకునే వాళ్ళం. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. వీడి చూడు, కొండ చిలువ ప్రశాంతంగా పడుకోయింది. వీడికేంటి జాబా ఈఎంఐసా. అండ్ వీటి పేరు బాల్ పైథాన్. ఇవి ఎక్కువగా సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటాయి. అండ్ హీర్ ఈజ్ రక్తపింజరి రోయ్, బుస్కొట్టడం లేదు రోయ్. ఓడి అమ్మ, ఇక్కడ చూడండి ఒకసారి, ద మోస్ట్ డేంజరస్ స్నేక్, కింగ్ కోబ్రా. చూస్తుంటేనే ఒళ్ళు గుగురు పుడుస్తుంది. ఇవి మనల్ని ఏం చేయని అవసరం లేదు, జస్ట్ బయట కనిపించేసాలి, మనం పోసేసుకుంటాం. అండ్ ఇది 2 తలకాయల పాము. మేమైతే దీన్ని పూడిపాము అంటాం. ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్. అర్థం కాలేదా? ముందుంది ముసల పండగ. మనోడు ఈ మధ్య ప్రభాస్ దెబ్బకి సైలెంట్ అయినాడు. ముసిల్లా కొడుకు ఎండకు తట్టుకోలేక నీళ్ళకి పోయినాడు. ఇంకోడు చూడు, వీడ మంచిగా గడ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ ఇవి చూశారు కదా, సేమ్ చూడ్డానికి జింకల మాదిరిగానే ఉన్నాయి. వీటి పేరు మానుబోతు. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో ఉంటాయంట. పాపం ప్యూర్ వెజిటేరియన్స్ ఇవి. ఇంకా పక్కనే మనకి జిరాఫీ కనిపించింది. ఇదేంది మామ ఇంత హైట్ ఉంది? దీన్ని చూస్తుంటే నాకు మెడ నొప్పి వచ్చేస్తుంది మామ. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఇవి డైనోసార్ బోన్స్, ఎముకలు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, యానిమల్ ఫొసిల్స్ అని. సో అక్కడ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫైనలీ చిరుతపులి. వీనికి ఏమి యాటిట్యూడ్ మామ. మార్నింగ్ నుంచి వీని కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చినాడు బయటికి. ఇంకా వీడు ఇంకా క్లైమాక్స్లో పక్కనే ద లయన్ బాలయ్య బాబు అయితే కనిపించాడు. పాపం చాలా ముసలోడైనాడు. బాలయ్య బాబు కదా మామ, లయన్ ముసలిదైంది అని చెప్తున్నా. ఈరోజు శనివారం అని ముక్క తినలేదమ్మా. పాపం చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. అమ్మయ్య, ఎప్పుడో మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4:30కి విజిట్ కంప్లీట్ అయింది. ఇంకా జూ విజిటింగ్ తర్వాత ఒక 3 అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని డిన్నర్ కోసం రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాం. రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాం. తెలుగు పట్నం రుచులు. ఇది ఎగ్జాక్ట్గా AMB ఆపోజిట్ అయితే ఉంటుంది. అండ్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చాం. రెస్టారెంట్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా యాంబియన్స్ అయితే బాగున్నాయి. నాకు బాగా నచ్చింది. డ్యూడ్స్, దిస్ ఈజ్ మై గ్యాంగ్. నా బ్యాక్ సైడ్ క్యాబ్ పెట్టుకున్నాడు కదా, మనోడిది May 1st బర్త్డే ఉంది. సో అప్పుడు మనోడు అవైలబుల్ ఉన్నాడు, అందుకని అడ్వాన్స్గా పార్టీ ఇస్తున్నాడు. ఎంత మంచోడు మామ. ఇంకా స్టార్టర్స్ తందూరి కబాబ్ అండ్ ఆంధ్ర చికెన్ ఫ్రై, పన్నీరు బుర్జీ అండ్ రోటీ అయితే చెప్పాం. ప్రస్తుతానికైతే తందూరి కబాబ్ అయితే వచ్చింది. ఇల్లు మొత్తం మా ఫ్రెండ్దే, అందుకే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ రోటీ అండ్ పన్నీర్ బుర్జీ అయితే వెయిటర్ అన్న తీసుకొచ్చాడు. సో ప్లేట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఆంధ్ర చికెన్ ఫ్రై అయితే వచ్చింది. చూడడానికి మంచి జ్యూసీగా ఉంది. అండ్ మెయిన్ కోర్స్గా ఒకటి ఫుల్ స్పెషల్ బిర్యానీ, ఒకటి దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి కదా, అందుకే ఎప్పుడు అప్రికట్ డిలేట్ ఎందుకని ఈసారి గులాబ్ జామ్ తీసుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా ఫైనల్గా ఈ స్ప్రైట్ థమ్స్అప్ తాగి బోర్ కొట్టి ఈసారి ఆరెంజ్ గోలీ సోడా అయితే తీసుకున్నాం. ఈరోజు SRS మ్యాచ్ ఉందని ఆరెంజ్ సోడా తాగుతున్నాం. ఆరెంజ్ తాగుతున్నాం. హైదరాబాద్ మ్యాచ్ బిర్యానీ తింటున్నాం. చెప్పు. అమ్మయ్య, ఈరోజు నా షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. పాసిబుల్ అయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ 9.